కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము ప్రార్థన, ప్రేయర్. ఎడతెగక ప్రార్థన చేయుడి. కొరింథీయులకు రాసినటువంటి కొరింథీయులు కాదు కదా, దశలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. Pray without ceasing. 1 Thessalonians chapter 5 verse 17. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. పరమదేవుడావని తెలిసి కరములెత్తి జంటగా మోక్షి, శిరమును వంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. దినములోన చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా. దీనుడవయ్యు వంటిగా కొండను చేసిన ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. పరముడ నిన్నో ప్రణుతింపగను పరలోక ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శత్రుమోకనెను చుట్టుకొని సిలువ పైన నేను జాంపగను. శత్రుమోకనెను చుట్టుకొని సిలువ పైన నేను జాంపగను. శాంతముతోని శత్రుల బ్రోవగ సలిపిన ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన, ప్రేయర్. ప్రార్థన అనే పదం యొక్క అర్థము పండితులను అడగాలి. తెలుగు పండితులను అడిగితే ప్రార్థన అనే పదం ఎక్కడి నుంచి ప్రారంభమైంది, ఆ పదం యొక్క పుట్టు పూర్వోత్తరాలు ఏంటి అన్నీ చెప్తారనమాట. ప్రార్థన ఎక్కడ ప్రారంభమైంది బైబిల్లో? ప్రార్థన యొక్క అవసరత ఏమున్నది? ప్రార్థన ఎందుకు చేయాలి? ఎవరికి చేయాలి? ఎలా చేయాలి? స్కూల్లో స్టూడెంట్స్ ఎంతో తెలివైనటువంటి వారు. టీచర్స్ చెప్పినటువంటి ఆ లెసన్లో అనేకమైనటువంటి
ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. వాళ్ళు అడిగే ప్రశ్నలను బట్టి టీచర్స్ ఆలోచించి ఇంకా మెరుగైనటువంటి రీతిలో చక్కగా బోధించడానికి అటువంటి స్టూడెంట్స్ తోడ్పడతారు. న్యూటన్ ఏమి పెద్ద జ్ఞాని కాదు. ఈరోజు సిమాట్స్లో మెడిసిన్ సిగ్నియా అనే చక్కని ప్రోగ్రాం జరిగింది. అందులో ఒక చీఫ్ గెస్ట్ ఏమని చెప్పారంటే, న్యూటన్కి పూర్వం కూడా చెట్టు మీద నుంచి క్రిందికి యాపిల్ పడడం అనేది తటస్థించింది కదా. న్యూటన్ ఎవరు? సర్ ఐజక్ న్యూటన్ కదా. సర్ ఐజక్ న్యూటన్ అను ఈ శాస్త్రవేత్త వండినటువంటి ఆ దినములకు పూర్వం కూడా యాపిల్ కింద పడింది కానీ పైనకి వెళ్ళిందా? వెళ్ళలేదు కదా. కింద పడిన యాపిల్ ఏమన్నా చక్కగా పైనకి వచ్చిందా? రాలేదు కదా. యాపిల్ కింద పడింది చెట్టు మీద నుంచి, ఆ భూమి మీద అట్లానే ఉంది. అయితే న్యూటన్ మాత్రమే దీనిని ఇట్లా ప్రశ్నించాడు. ఈ యాపిల్, తెలుగులో ఏమంటాం యాపిల్ని? అది కూడా మనకి ప్రశ్న. అంజూరు పండు. అయితే అంజూరు పండ, జల్దర్ పండు. అంజూరం వేరు, జల్దర్ వేరు. అంజూరం అంటే ఫిగ్ అనమాట. ఇప్పుడు భారతదేశంలో మనం కొన్ని ఫ్రూట్స్ చూడం. కాశ్మీరు దేనికి ప్రసిద్ధి? యాపిల్స్కు, అంటే జల్దరు ఫలాలకి. తర్వాత సెఫ్రాన్ అంటే ఏంటంటారు? సఫ్రాన్ అంటే ఏమంటారు? సఫ్రాన్ అంటే తెలుగులో ఏమంటారు? మర్చిపోయాను. సఫ్రాన్. మళ్ళా ప్రసంగం కంటిన్యూ అవుతుంటే ప్రభు జ్ఞాపకం చేస్తారు. కొన్ని విషయాలు ఆ సమయానికి జ్ఞాపకం రావు. గెస్ట్ ఏమని చెప్పారంటే, ఇట్లా సర్ ఐజక్ న్యూటన్కి పూర్వం అనేక మంది మనుషులు ఉండినారు. వాళ్ళందరూ కూడా యాపిల్ చెట్టు మీద నుంచి కిందకి పడడం చూశారు. అయితే కేవలం న్యూటన్ మాత్రమే యాపిల్ కిందకి ఎందుకు పడుతుంది అని ప్రశ్నించాడు. తర్వాత గురుత్వాకర్షణ శక్తి, గ్రావిటీ, లాస్ ఆఫ్ గ్రావిటీని గురించి ప్రతిపాదించాడు. ఎర్త్ ఒక మ్యాగ్నెట్ వంటి స్వభావం కలిగినది, అయస్కాంత గుణం కలిగింది భూలోకం అని చెప్పి అనేక ఆకర్షణలు ఉన్నాయి. గురుత్వాకర్షణ శక్తి అంటే గ్రావిటీ ఉన్నదని ప్రతిపాదించాడు. అట్లా మనం ఏవైతే ట్రివియల్, సర్వసామాన్యం అని విడిచిపెడతామో, శాస్త్రవేత్తలు దాన్ని గురించి ప్రశ్నిస్తారు, పరిశోధిస్తారు, కొత్త విషయాలు ప్రతిపాదిస్తారు, కనుగొంటారు అని చెప్పి చక్కని మంచి ఉపన్యాసం అంటే ప్రసంగం ఇచ్చారనమాట. అట్లా అనేక మంది మంచి ఎక్స్పర్ట్స్ వచ్చి చక్కగా వాళ్ళ యొక్క అనుభవాలు షేర్ చేసుకున్నారు మెడ్సిగ్నియా సిమాట్స్లో. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ప్రార్థన ఎందుకు చేయాలి, ఎట్లా చేయాలి, ఎవరికి చేయాలి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఇష్యూస్. పూర్వం అంటే ఏంటంటే ప్రతి సాయంకాలం చల్లపొట్టు వేళ దేవుడు, అంటే మానవులు సృజించినటువంటి దేవుడు మానవుల దగ్గరికి వచ్చేవారు. అంటే ఆదాం దగ్గరికి, అవ్వ దగ్గరికి వచ్చి వాళ్ళని చక్కగా ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకునేవారు. తండ్రి ప్రేమ కలిగి ఆదాముతో అవ్వతో చక్కగా సమయాన్ని గడిపి, తర్వాత సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన పరలోకానికి వెళ్ళేవారు. భూలోకం అంతా కూడా మానవుల కొరకు సృజించబడింది కదా. భూలోకం అంతా కూడా మానవులందరికీ ఇవ్వబడి ఉన్నది. ఆ భూలోకం అంతటిని కూడా దేవుడు ఎంత చక్కగా సృజించారు చూడండి. సముద్రము, తర్వాత ఆకాశము, భూమి, ఇంకా జలపాతాలు, నదులు, ఇట్లా చెప్పుకొని పోతా ఉంటే సృష్టి ఎంతో చక్కగా వైవిధ్యముగా ఉన్నది. తర్వాత
సూర్యుడు ఉండాలి, చంద్రుడు ఉండాలి అని దేవుడు ఆలోచించి భూమి శూన్యముగాను నిరాకారంగాను ఉండినటువంటి ఆ దినముల్లో దేవుడు ఒక పెద్ద జ్యోతిని కలుగజేసి ఉన్నాడు. ఆ పెద్ద జ్యోతికి సూర్యుడు అని పేరు పెట్టబడింది. చిన్న జ్యోతిని కలుగజేసి ఉన్నాడు. ఆ చిన్న జ్యోతి మనం చంద్రుడు అంటూ ఉన్నాం. చూసారా సృష్టి అంతా వైవిధ్యం కలదు. ఈ సృష్టి అంతా దేవుడు ఎన్ని దినాల్లో ముగించారు? 6 దినాల్లో ముగించారు. చూసారా దేవుని కార్యాలు ఎంతో ఆశ్చర్యంగా ఉంటాయి. మనం అయితే జాగు చేస్తాం. పనిలో జాగు చేయవాడు నష్టము కలిగించడానికి జతగాడు. ఎక్కడుంది వాక్యం? ప్రావర్బ్స్. ప్రార్థన అనే అంశం మీద ఇప్పటికి నేను ఇంచుమించు 100 ప్రసంగాలు పైన చేస్తుంటాను. ఇవన్నీ కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. అయితే ఒక ప్రసంగంలో ఉన్నటువంటి విషయాలు ఇంకొక ప్రసంగంలో ఉన్నటువంటి విషయాలతో ఎంత మాత్రం కూడా మ్యాచ్ అవ్వవు. ఎప్పటికప్పుడు ప్రభు అనేకమైనటువంటి మంచి తలంపులు దయచేసి ఆయన ఆత్మ ద్వారా ఇట్లాంటి చక్కని ప్రసంగాలు సిద్ధపరచడానికి అనేకులకు ఓదార్పు, ఆదరణ, మంచి నడిపింపు, మంచి ధైర్యము, మంచి ప్రోత్సాహాన్ని కలిగించడానికి ఈ వీడియోస్ చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. చాలామంది స్నేహితులు చెప్తా ఉంటారనమాట, మీరు చాలా పాత పాటలు చక్కగా పాడుతూ ఉన్నారు, ఎప్పుడో మర్చిపోయి ఇవన్నీ కూడా మీరు పాడుతూ ఉంటే అవన్నీ కూడా మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. ఎప్పుడో అనేక దశాబ్దాల క్రితం చర్చిలో మేము ఎప్పుడో చిన్నతనంలో విన్నటువంటి పాటలు మీరు మళ్ళీ పాడుతూ ఉన్నారు. మీరు పాడుతున్నటువంటి ఈ విశ్వాస సంబంధమైనటువంటి కీర్తనలు ఎంతో మాకు ఆహ్లాదాన్ని, సంతోషాన్ని, ఉద్యోగాన్ని కలుగజేస్తున్నాయి. నేను పాడిందే ఉంది, దేవుడు ఆయన నడిపింపుని బట్టి ఆయన ఇవ్వకపోతే నేనేం పాడగలను, ఆయన జ్ఞాపకం చేయకపోతే నేనేం పాడగలను. ఏమైనా కీర్తనలు పుస్తకం పెట్టుకుని పాడుతున్నానా? ఈ చీకటిలో కీర్తనల పుస్తకం నాకు ఎక్కడ కనబడుతుంది? చీకటిలో ఏమన్నా నాకు కళ్ళు కనబడతాయి ఏంటి? ఏమిటంటే చాలామంది పాస్టర్స్ కూడా ఆశ్చర్యపోతారు, మీకు ఇంత జ్ఞాపక శక్తి ఎట్లా వచ్చింది, పుస్తకం చూడకుండా ఎట్లా పాటలు పాడుతున్నారు. ఎందుకంటే అట్లా ముద్రితం అయిపోయింది. దేవుని సన్నిధిలో శుక్రవారం అంటే ఉపవాసం ఉండి దేవుని సన్నిధికి ఉపవాసంతో ప్రార్థనకు వెళ్ళి చర్చిలో నేర్చుకున్నటువంటి పాటలు ఇంటి దగ్గర ప్రతి సాయంకాలము, మధ్యాహ్నము మోకరించి ప్రార్థనలో పాడుకుంటా ఉంటే అనగననగా రాగమతిశేలుచునుండు కదా, అనగననగా రాగమతిశేలుచునుండు అనకపోతే ఎట్లా చెప్పండి? ఆ పాట చర్చిలో విన్నాము, ఇంటికి వచ్చి ఆ పాటను కృతజ్ఞతాపూర్వకంగా పాడాలి కదా. పాడకపోతే సాధన లేకపోతే ఎట్లా? అనగననగా రాగమతిశేలుచునుండు అనాలి. అంటా ఉంటేనే ఆ రాగం హెచ్చు స్థాయిలోకి వెళుతుంది, చక్కగా వస్తుంది. తినగా తినగా వేమో తీయగుండు. తినగా ఉంటే వేపాకే తీపిగా ఉంటుంది. కాకరకాయ ఏమన్నా తీపిగా ఉంటుందా చెప్పండి? కాకరకాయ మరి ఎట్లా తింటున్నాం? తినగా వేమో తీయగుండు. ఒకనొక సందర్భంలో ఏం జరిగిందంటే, ఇదొక కథ. ఏంటంటే దైవజనుడు ఎలీషా ఉన్నారు. ఏం జరిగింది, ఆయన కొంతమంది శిష్యులు ఉన్నారు. ఆయన అరణ్యంలో ఉన్నారు, ఆ కొండ ప్రాంతాల్లో ఉన్నారు. ఆయన ఉన్నటువంటి ప్రాంతంలో ఆయన శిష్యులు వెళ్ళి, దైవజనుడి యొక్క శిష్యులు వెళ్ళి ఆయన శిష్యులందరికీ ఆయన దర్శించడానికి వచ్చినటువంటి వారందరికీ ఆహారము సిద్ధపరచడానికి ఏం చేస్తారంటే, ఆ అరణ్య ప్రాంతంలో, కొండ ప్రాంతంలో ఉన్నటువంటి ఆకులు, అలమలన్నీ కూడా సమకూర్చుకుని వచ్చి వంటకం చేశారు. పరమానంద శిష్యులాగా అగ్ని రాజు పెట్టారు. కొండలో ఈ వారు సేకరించినటువంటి ఆకులు, అలమలన్నీ వాడవేసి వేడిమి పెట్టి వంట చేశారు. ఇప్పుడంటే వంట ఎంతో సౌకర్యం కదా. ఇప్పుడు మనం కాయగూరలు కల్టివేట్ చేసుకుంటున్నాం. దొండకాయలు, బెండకాయలు, బీరకాయలు, ఆనపకాయ, పొట్లకాయ, సొరకాయ, ఇవన్నీ కూడా మనకు తెలుసు. మనం షాప్కి వెళ్ళి చక్కగా టమాటోస్, తర్వాత ఏమిటి ఉల్లిపాయలు, వంకాయలు, బీరకాయలు, బెండకాయలు, దొండకాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ తీసుకుంటాం కదా. అనేకమైనటువంటి రుచులు, అనేకమైనటువంటి అభిరుచులు, అనేకమైనటువంటి వంటకాలు ఇవన్నీ కూడా మనం చేసుకుంటూ ఉన్నాం. కానీ పూర్వం అట్లా లేదు కదా. ఇంకా దైవజనుల దగ్గరికి వస్తే వాళ్ళకి రెగ్యులర్గా అన్ని కుటుంబాల్లో ఉన్నట్టు సౌకర్యంగా వాళ్ళకు ఉండవు కదా. వాళ్ళు ఎంతో సర్వసంగ పరిత్యాగులుగా, ఎంతో దేవుని కొరకు ప్రత్యేకింపబడినటువంటి వారిగా శరీర ఆశలకు, శరీర భోగాలకు, శరీర ఇచ్చలకు దూరంగా జీవిస్తూ ఉంటారు కదా. అట్లని దైవజనుడైనటువంటి ఎలీషాని గురించి, ఆయన వివాహాన్ని గురించి, ఆయన భార్యను గురించి మనం ఏమి కూడా వినము, చూడము. ఆయన అవివాహితునిగా ఉన్నాడు.
తర్వాత ఒక కొండ ప్రాంతంలో ఉంటూ ఉన్నాడు. ఆయనకు గెహాజీ అని ఒక సేవకుడు ఉన్నాడు. ఆ దైవజనుడి యొక్క శిష్యులు ఆయన శిష్య బృందానికి ఆయన దగ్గరకు వచ్చినటువంటి వారికి ఆహారం సిద్ధపరిచారు. ఆ కొండలో ఆకుల అలములు వేసి ఆహారం సిద్ధపరిచారు. అందరికీ కూడా వడ్డించండి అంటే దైవజనులు వడ్డించమని చెప్పారు. వడ్డిస్తే అక్కడ ఉన్నటువంటి వారందరూ, అయ్యా గురువుగారు, ఈ ఆహారంలో విషమున్నది, చేదు ఉన్నది, మేము తినలేకపోతున్నాము. చూసారా ఎక్కడి నుంచి వచ్చిందో చేదు వచ్చింది, ఆ ఆకులో వచ్చిందో, తర్వాత ఎందులో వచ్చిందో వచ్చింది ఆ ఆహారం. మనకులాగా ఇప్పుడు అనంటే అంతా టెస్టెడ్ ఫుడ్ కదా, ఎఫ్డిఐ అప్రూవల్ ఇవి అన్నీ కావాలి. ఇప్పుడు కొత్తగా ఒక ఆకుకూరని మార్కెట్లో ప్రవేశపెట్టాలంటే ప్రవేశపెట్టగలమా? లేదు కదా. ఎవరు కొంటారు? గోంగూర, తోటకూర, తర్వాత మెంతికూర, బచ్చల కూర, ఇవన్నీ మనకు తెలుసు. ఇవి కాకుండా వేరే కూర వస్తే తెలియని ఆకుకూరలు తింటామా? ఇప్పుడు మేము ఇజ్రాయెల్ వెళ్ళాము, ఇజ్రాయెల్లో ఉన్నాము. ఇజ్రాయెల్లో, చైనాలో, తర్వాత కొరియాలో అనేకమైనటువంటి ఆకుకూరలు, ఇక్కడ లేనటువంటి ఆకుకూరలు. గోంగూర అక్కడెక్కడ దొరుకుతుంది? ఇంకా ఇజ్రాయెల్లోనే దొరుకుతుంది. ఇజ్రాయెల్ ఇండియన్ మార్కెట్స్ ఉన్నాయి. కోర్స్ ఇండియన్ మార్కెట్స్ ఉంటాయి, కానీ గోంగూర, తోటకూర అక్కడెక్కడ దొరుకుతాయి? అక్కడ వేరే ఆకుకూరలు ఉంటాయి కదా. అట్లా ఈ ఆకులు అలములు సేకరించి శిష్యులు వంటకం చేశారు. పాపం దైవజనుల ముందు అందరికీ పెట్టాక కానీ వాళ్ళు తినరు. దేవుని సేవకులు ఎట్లా ఉంటారు కానీ ఇతరులు చక్కగా తృప్తిగా తిన్న తర్వాతనే వాళ్ళు తింటారు. ఎందుకంటే ఈ సాధు సన్యాసులు ఏంటంటే వాళ్ళు సర్వసంగ పరిత్యాగులు. వాళ్ళు త్యాగం కలిగి ఉంటారు, ఓర్పు కలిగి ఉంటారు, సహనం కలిగి ఉంటారు, అన్నిటికీ ఎగబడరు. శరీర సంబంధమైనటువంటి ఆశలకు, తర్వాత సాంసారిక భోగాలకు, సుఖాలకు, తర్వాత పట్టు పీతాంబరాలకు, తర్వాత ఇంకేమిటి బంగారు వెండి ఆభరణాల కొరకు, తర్వాత ఇంకేంటి హంస తూళిక ఏమంటారు, దల్పం అంటారు కదా, బెడ్. ఇవన్నీ కూడా వాళ్ళకి అవసరం లేదు. రాతి మీద వండుకుంటారు, తల రాయి మీద పెట్టుకుంటారు. అట్లాంటి కఠినమైనటువంటి జీవితం జీవిస్తున్నారు దైవజనులు. అప్పుడు ఈ శిష్యులు తర్వాత దైవజనుని దర్శించడానికి వచ్చినటువంటి వారు ఒక పెద్ద కేక పెట్టి, దైవజనుడా, అయ్యా గురువు గారు, ఆహారంలో విషం ఉందండి, చేదండి అని గోల పెట్టారు. గోల పెడితే ఈయనేంటి, ఏమి కంగారు లేకుండా తొణకుడు బెణకుడు. నిండు కొండ ఎందుకు తొణుకుతుంది? నిండు కొండ తొణకదు కదా. ఎంటీ వెసల్స్ మేక్ మచ్ నాయిస్. ఖాళీ పాత్ర ఎక్కువ శబ్దం చేస్తుంది, కానీ నిండి ఉన్నటువంటి పాత్ర తొణకదు బెణకదు. అట్లా ఆయన దైవజనుడు దైవశక్తితో నింపబడి ఉన్నాడు, దేవుని ఆత్మతో నింపబడి ఉన్నాడు. మరణం అంటే ఎంత మాత్రమో భయం లేదు. అంత గొప్ప ధైర్యం కలిగినటువంటి దైవజనుడు కొంచెం పిండి తీసుకుని ఆ వంట పాత్రలో వేసి ఉన్నాడు. అంతే, కొంచెం పిండి తీసుకుని ఆ వంట పాత్రలో వేసినప్పుడు ఆ వంటకం అంతా కూడా ఏం జరిగింది? శుద్ధీకరింపబడింది. ఇదేం మెకానిజం అండి, ఇదేం ఎంత సాధ్యమా? ఇది సాధ్యమా? ఇప్పుడు కుక్స్ అయితే ఏం చేస్తారు, ఇప్పుడు షెఫ్స్ అయితే ఏం చేస్తారు? అట్లా జరిగింది. అయ్యో సారీ సార్, మేము ఎప్పుడు కూడా ఇట్లా అనుకోలేదండి, మేము ఇట్లా పాయిజన్ అవుతుందని, ఇట్లా తర్వాత విషపూరితమైనటువంటి పదార్థాలు యాడ్ అవుతాయని మేము అనుకోలేదు. ఎక్కడి నుంచి వచ్చిందో మాకు తెలియదండి. వీఆర్ వెరీ వెరీ సారీ సార్. అందుకని వెంటనే మేము మీకు ఫుడ్ పార్సల్ రిప్లేస్ చేస్తాం. మీ ఫుడ్ అంతా కూడా మేము ఇప్పుడు కుక్ చేసినంతా కూడా బయట పడవేసి మీకోసం ప్రత్యేకంగా మేము వంటకం చేసి మీకు మళ్ళీ పెడతాం అంటారు ఇప్పుడు చెఫ్స్. అంతే కదా. శరణ భవన్ కానీ, గుప్తా భవన, ఇంకేం భవన్ చాలా ఉన్నాయి కదా. వీటన్నింటిలో ఏమన్నా అట్లాంటి చేదు ఫుడ్ పాయిజన్ ఏమన్నా నోటీస్ చేస్తే వాళ్ళు వెంటనే ఇమీడియట్ యాక్షన్ తీసుకుని, సారీ సార్, మేము ఎక్కడి నుంచి వచ్చిందో ఈ చేదు మాకు తెలియదు, మమ్మల్ని క్షమించాలి, మేము మీకు ప్రత్యేకంగా మళ్ళా వంటకం చేసి మీకు మా ఓన్ ఎక్స్పెన్సెస్తో పెడతామని చెప్పి వెంటనే రిప్లేస్ చేస్తారు. అయితే ఈ దైవజనుడు చూడండి, వాళ్ళు అక్కడ ఇప్పుడున్నటువంటి సౌకర్యాలు ఎక్కడున్నాయి చెప్పండి? ఇప్పుడున్నటువంటి గ్యాస్ ఉందా? ఇప్పుడున్నటువంటి వంట పాత్రలు ఉన్నాయా? ఇప్పుడున్నటువంటి సౌకర్యం ఉందా? మనం బైబిలికల్ టైమ్స్లో ఉన్నాం. పాత నిబంధన కాలంలో, ఎలీషా దైవజనుడి కాలంలో ఉన్నాం. ఆ కాలంలో అసలు అగ్ని రాజు పెట్టడమే కష్టం. వాళ్ళు ఎంతో కష్టపడితే కానీ వేడి రాజుకునేది కాదు కదా. వంట చేశారు, వేడిగా ఉంది, వాళ్ళు తింటూ ఉన్నారు. ఆదరణ హంసపాదన ఏం జరిగింది?
ఎక్కడో చేదొచ్చింది, ఆ విషం అయిపోయింది. అయ్యా మహాప్రభో, మేము బతుకుంటే బలిసాకు తిని బతుకుతాం, మేము ఇక్కడికి వచ్చి చావాలా? మమ్మల్ని చంపడానికి ఈ విషయం ఎవరు పెట్టారు? మాకు చాలా చేదుగా ఉందయ్యా అని చెప్పి కంప్లైంట్. ఈ దైవజనుడికి ఇంక వేరే పనేం లేదా పాపం? ఉన్న కష్టాలకు తోడు ఈ నిందలు కూడా. ఏదో మేలు చేద్దాం, ఉపకారం చేద్దాం, అయ్యో దూరం నుంచి వచ్చారే, కష్టం నుంచి వచ్చారే, వీళ్ళకి కొంచెం ఆహారం చక్కగా వేడిగా పెడదాము అన్నటువంటి ఆశతో, అన్నటువంటి ఉద్దేశంతో దైవజనుడికి మంచి తలంపు కలుగుటను బట్టి ఆహారాన్ని సిద్ధపరిచారు. ఆహారాన్ని సిద్ధపరిచి ఏం జరిగింది? ఆహారం అంతా చేదైపోయింది, విషం అయిపోయింది. దైవజనుడా, మేము చనిపోతున్నాము, ఇక్కడ విషం ఉన్నది, ఆహారంలో చేదైపోయినది అని చెప్పినప్పుడు ఎంత మాత్రం కూడా ఆ దైవజనుడు కంగారు పడలేదు, అధైర్యపడలేదు. కొంచెం పిండి తీసుకొని రండి అన్నాడు. ఆ పిండి తీసుకొచ్చారు, ఆ పిండి అందులో వేశారు, చక్కగా కలయి పెట్టారు, ఆహారం పెట్టారు, అంతే అయిపోయాయి. ఆ మెకానిజం ఏంటో, అక్కడ ఏమి అబ్జార్బ్ అయ్యిందో, ఆ టాక్సిక్ కెమికల్ ఏమిటో ఆ పిండి అనే సపోర్ట్ మీద, ఆ అడ్జార్బెంట్ మీద టాక్సిక్ మెటీరియల్ చక్కగా అడ్జార్బ్ అయిపోయింది. అడ్జార్బ్ అయిన తర్వాత దాని రూపము, పదార్థం యొక్క రుచి మారిపోయినది. ఆ మార మధురముగా మారిపోయినది, చేదు మధురముగా మారిపోయినది. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, వాడబారని స్వాస్యమునాకై పరమందు దాచి ఉంచితివా, జీవజలముల ఊటైనా నీ ఓరన నన్ను నాటితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. ఆకువాడక ఆత్మఫలములో ఆనందముతో ఫలింపగా, ఆకువాడక ఆత్మఫలములో ఆనందముతో ఫలింపగా, జీవజలముల ఊటైనా నీ ఓరన నన్ను నాటితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా మీ కృపలో నేను నివసించుట. ఈ దైవజనుడు ఏమాత్రం కూడా ధైర్యపడలేదు, కృంగిపోలేదు. ఆ సమస్యను పరిష్కరించాడు. జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? యేసుక్రీస్తు ప్రభు నుంచి దైవజనునికి జ్ఞానం వచ్చింది. ఒక సమస్యను ఎంత చక్కగా పరిష్కరించాడు దైవజనుడు. తర్వాత వడ్డించమని చెప్పారు, పిండి వేశారు, వడ్డించమని చెప్పగానే ఆహారము చేదంతా కూడా పోయినది. అదే ఆహారము ముందు చేదుగా ఉన్నటువంటి ఆ పదార్థము ఏమైపోయింది? మధురముగా మారిపోయినది. మారానుభవ మధురముగా. ఇదే ప్రార్థన యొక్క ఫలం. వీరందరూ కూడా మొరబెడుతున్నారు. ప్రార్థన అంటే మొర్ర. ఒక అపాయంలో, ఒక కష్టంలో, ఒక ఆకలిలో, ఒక ప్రమాదంలో, ఒక కన్నీటిలో, ఒక లేమిలో, ఒక కొరతలో, ఒక ఇబ్బందిలో, ఒక సమస్యలో మొరపెట్టడమే. ఇక్కడ ఉన్నటువంటి వీరు మరణాపాయ స్థితిలో విషపూరితమైనటువంటి ఆహారం తినేటువంటి వీరు దైవజనుడికి మొరబెడుతున్నారు. దైవజనుడా, మేము చనిపోతున్నాం, మేము నశించిపోతున్నాం, ఈ ఆహారంలో విషమున్నది, చేదున్నది. అయితే ఆ దైవజనుడు ఆ మొర్రకు ప్రతిస్పందించి దేవుని యొక్క నడిపింపును బట్టి, దేవుని యొక్క జ్ఞానమును బట్టి కొంత పిండి తీసుకున్నాడని చెప్పి ఆ పిండి అందరూ పోసి చక్కగా కలిపెట్టి తర్వాత ఆహారం వడ్డించినప్పుడు మధురముగా మారిపోయినది. మారానుభవ మధురముగా మార్చగలవు నీవు, మహోన్నతుడా మీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది.
మహోన్నతుడా మీ కృపలో నేను నివసించుట వడబారని స్వాస్యమునాకై పరమందు దాచి ఉంచితివా జీవజలముల ఊటైనా నీవోరన నన్ను నాటితివా మహోన్నతుడా మీ కృపలో నేను నివసించుట మూడువారిన జీవితాలను చిగురింపచేయగలవో నీవో మూడువారిన జీవితాలను చిగురింపచేయగలవో నీవో మారానుభవం మధురముగా మార్చగలవో నీవో మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది మహోన్నతుడా మీ కృపలో నేను నివసించుట ఎక్కడను ప్రార్థన అదే మొర కేక కష్టాలు ఆకళ్ళు నిరుద్యోగం లేములు వ్యాధులు సహాయం కొరకు అరిపే ప్రార్థన యేసుక్రీస్తు ప్రభు నామంలో అరిచినప్పుడు మొరపెట్టినప్పుడు యేసయ్యా సహాయం చేయ ప్రభా నశించిపోతున్నాం యేసయ్యా ఉద్యోగం కావాలైనా లేకుండా ఉద్యోగం లేకుండా ఉన్నాను కుటుంబాన్ని ఎట్లా పోషించుకోవాలి నా బిడ్డలను ఎట్లా పోషించుకోవాలి ప్రభా నాయన జీతం లేదే పేదవానిగా ఉన్నానే ప్రభా అప్పుల భారంలో కృంగిపోతా ఉన్నాను యేసయ్యా ఈ అప్పులు ఎట్లా తీరుతాయి ప్రభా తీరేవేనా ప్రభా బిడ్డ పెళ్ళి ఎట్లా చేయాలి కుమార్తె పెళ్ళి ఎట్లా చేయాలి ప్రభా కుమారుడు పెళ్ళి ఎట్లా చేయాలి కుమార్తె MBBS ఎట్లా చదివించాలి కుమారుడు ఇంజనీరింగ్ ఎట్లా చదివించాలి ఇవన్నీ సమస్యలు సంబంధం పెళ్లి సంబంధం ఇవన్నీ కూడా సమస్యలు అనారోగ్యం క్యాన్సర్ ఎట్లా సాధ్యం స్వస్థం ఇవన్నీ సమస్యలు మనం సొంతంగా భరించాలి అంటే మన శక్తి సరిపోదు ఈ శోధన మనం భరించలేము ఈ శోధన మనం జయించలేము మన శక్తి సరిపోదు అందువల్లనే దేవుని సహాయం మనకు కావాలి ఇవన్నీ పెట్టేవాడు ఎవరంటే సాతానుడు శోధకుడు అనేకమైనటువంటి సమస్యలు పెడతాడు ముందు అసలు ఈ సమస్యలు ఏం లేవుగా డబ్బు అవసరం ఏమైనా ఉందా ముందు ప్రారంభంలో మనం చూసినట్లయితే భూమి చక్కగా శ్రేష్టమైనటువంటి ఫలాలను ఇస్తూ ఉన్నది ఆ ఫలములను భుజించి తృప్తిగా ఉన్నారు ఆదాము హవ్వ వస్త్ర టెక్స్టైల్ ఇండస్ట్రీ అవసరం ఉంది వారి దేహాలకు వస్త్రములు ఏమి లేవు ఆ పసిపిల్లవాడు దిగంబరిగా ఉన్నాడని తెలుస్తుందా ఆ నగ్నత్వమును గూర్చి శరీరాశ నేత్రాశ ఏమన్నా పిల్లలకు ఉంటాయో చెప్పండి పసిపిల్లలు పోలినటువంటి వారిగా ఉండినటువంటి మానవులు ఎప్పుడైతే ఆ ఫలము తినారో మంచి చెడులు వివేకం వచ్చింది శరీర ఆశలు వచ్చే నేత్రాశ వచ్చింది జీవడం వచ్చింది ఇప్పుడు టెక్స్టైల్ ఇండస్ట్రీ ఫ్లరిష్ అయింది అట్లా ఫుడ్ ఇండస్ట్రీ ఫ్లరిష్ అయింది అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ ఇవన్నీ ఎట్లా వచ్చాయి ఎంత ప్రయాస ఇప్పుడు మానవుడు ఎంత కష్టపడతా ఉన్నాడు దీని నుంచి రాత్రి కష్టం 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 పరుగు 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 ఏ కష్టం లేదు ఏ బాధ లేదు ప్రారంభంలో చూసారా ఇవన్నీ కూడా మన సొంత నిర్ణయాలు మనం తీసుకున్నప్పుడు ఒక సమస్య తర్వాత ఒక సమస్య తర్వాత ఒక సమస్య చైన్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి ఎప్పుడైతే మన సమస్యని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకొస్తామో ఈ దైవజనుడు చక్కగా చూడండి బ్రహ్మ కొండలో విషమున్నది అని చెప్పి శిష్యులు అరుస్తున్నారు అయితే ఏమి తొణకుండా బెనకుండా వచ్చి కొంత పిండి పట్టుకురండి కొంత పిండి తీసుకురండి అని చెప్పి కొంత పిండి అందులో పోసినప్పుడు చక్కగా ఆ చేదంతా కూడా ఆ విషయమంతా కూడా మారిపోయినది మారానుభవ మధురముగా మార్చగలవు నీవు చేదు అనుభవాలు మన జీవితంలో ఉంటాయి ఆ అనుభవాలు దేవుని దగ్గర తీసుకుని వచ్చినప్పుడు బూడిదను పూదండిగా మార్చే దేవుడు దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవుడు యేసుక్రీస్తు ప్రభునికి సమస్తం సాధ్యం ప్రార్థన అంటే కేక అరుపు మొర
మీ సమస్య ఏంటో ఆ సమస్యను యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి తీసుకురావడం ప్రార్థన. May the Lord grant the heart desires of all the audience. In the precious name of Jesus we pray. Amen.